హాయ్ అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇవాళ మేము కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ చేసాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ముందుగా అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ కొంచెం కుక్ అవ్వాలి బాగా. ఆ తర్వాత కల్లుప్పు పసుపు వేసుకుని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ చూసారా ఎలా మగ్గుతుందో, ఈ టైంలోనే 2 టమాటాలు వేసుకొని మగ్గించుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఎంతైనా కట్టెల పొయ్యి మీద వండే కర్రీస్ చాలా టేస్ట్గా ఉంటాయి కదా. చికెన్ బాగా మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. ఇక్కడైతే నేను 2 టేబుల్ స్పూన్స్ కారం వేసాను. ఇక్కడ మేము కేజీ క్వాంటిటీలో చికెన్ తీసుకున్నాం అనమాట. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొత్తిమీర చల్లుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో గ్రేవీ కోసమని వాటర్ పోసుకోవాలి. ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం బాగా కుక్ అయిపోతుంది. ఆ తర్వాత కొంచెం గ్రేవీ కోసం మాత్రమే కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడు చికెన్ అనేది నీచు వాసన రాదు. చూసారా ఆయిల్ తేలితే ఎంత బాగుందో చికెను. లాస్ట్లో కరివేపాకు వేసుకొని దించేసుకోవడమే. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. దీన్ని మేము వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.